హాయ్ అన్న. అన్నా తమ్ముడు నేను కొంచెం వెళ్ళిపోయిన తర్వాత చేసుకుందు తిరిగి. హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. అన్న నీలాగానే నేను కూడా ఇంట్లో ఒక చిన్న కొడుకుని. పేజ్ వచ్చేసి #చిన్న కొడుకు. ఓహో క్రేజీ. యాక్చువల్గా అన్న నేను టీఎఫ్ఐ మొత్తంలో చూసిన, ఎక్కడెక్కడ సినిమాలు చూసినా కూడా నువ్వు డింపుల్తో ఎక్స్ప్రెషన్ ఇస్తావు అన్న. నువ్వు ఆ సినిమా మొత్తం రూల్ చేసేస్తావు. నీకు అప్పుడెప్పుడో మేము చిన్నప్పుడు ఫ్యాన్ ఆ ఎక్స్ప్రెషన్లోనే మొత్తం నీ క్యారెక్టర్ మొత్తం చూపించేస్తావు అన్న. యాక్చువల్గా అట్లాంటి టైమింగ్, అట్లాంటి స్పాంటనిటీ నీ దగ్గరనే ఉంటుంది. మళ్ళీ అట్లాంటి సినిమా నేను రావాలని అనుకుంటున్నా. అట్లాంటిది నేను కోరుకుంటున్నా. ఒక్కసారి నేను మళ్ళీ ఆ యాంగిల్లో చూడాలి, ఆ నాటి మనోజ్ అన్నని చూడాలని ఉందన్న నాకు. థ్యాంక్ యూ తమ్ముడు. అందుకోసమే మే 20 తారీఖున మీ అందరికి ఒక చిన్న సర్ప్రైజ్. థ్యాంక్ యూ అన్న. నేనైతే చాలా వెయిటింగ్ అన్న. అట్లాంటి ఒక్క సినిమా పడితే నేను మీతో కలిసి చూడాలని అనుకుంటున్నాను నా సినిమా. తప్పకుండా తమ్ముడు. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ తమ్ముడు. హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. ఐ యామ్ ఫ్రమ్ మల్లారెడ్డి కాలేజ్. హలో అన్న, ప్రతి ఒక్క లైఫ్లో మ్యారేజ్ అయినాక వాళ్ళ లైఫ్లో ఏదో ఒక చేంజ్ వస్తుంది. మీ లైఫ్లోకి వదిన వచ్చాక మీ లైఫ్ ఎలా చేంజ్ అయింది? నాకు తను వచ్చిన తర్వాత జీవితంలో వెలుగు చూశాను తమ్ముడు, ఇంటూ మై లైఫ్. అండ్ నాకు అద్భుతమైన 2 పిల్లలు. అండ్ నా లైఫ్కి ఒక బ్యూటిఫుల్ అర్థం, ఒక జర్నీ దొరికింది తమ్ముడు. మీరు అన్ని జానర్స్ గురించి చెప్పారు, లైక్ డిఫరెంట్ నవరసాలు, హారర్, అవి ఇవి అన్నీ. బట్ పేట్రియాటిక్గా లైక్ ఎనీ బయోపిక్ ఆర్ ఆర్మీ అలాంటి రిలేటెడ్ ఏమన్నా చేస్తున్నారు? డేవిడ్ రెడ్డి ఈజ్ ఎ పేట్రియాటిక్ ఫిల్మ్ అండి. డేవిడ్ రెడ్డి హ్యాస్ అ లాట్ ఆఫ్ పేట్రియాటిక్ ఎలిమెంట్స్ ఇన్ దట్. అండ్ ఇట్ ఈస్ ఇతని ఈ క్యారెక్టర్ ఒక పాయింట్లో ఏంటంటే, ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టెల్, బట్ ఐమ్ అడిగారు కాబట్టి, హీస్ ఎనిమీ టు బ్రిటిష్ అండ్ హీస్ ఎనిమీ టు గాంధీ ఆల్సో. సో దట్స్ వెరీ కత్తి మీద నడుస్తున్నట్టు ఒక క్యారెక్టరు. యా, లెట్స్ సీ. నైస్. వుడ్ లవ్ టు సీ ఇన్ దట్ యూనిఫామ్. సో మీకు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. మనోజ్ అన్న, ఒక్క క్వశ్చన్ పైకి చూడు. నవీన్ వీడియో తీరా తొందరగా. మామూలుగా తీతమ్ముడు, 2x, 2x తొందరగా తీ అక్కడ. అందరు క్వశ్చన్లు అడిగారు కదా, కానీ నేను మాత్రం రియాలిటీ మాట్లాడతా. అందరూ అలారంతో నిద్రలేస్తారు, కానీ నేను మా రూమ్లో మాత్రం రోజు మీదే పాట. ఏ పాట తెలుసా? గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసావే. అది ఎవరు పెడతారు తెలుసా? మా రాజుబాయ్ పెడతాడు. ఆయన పేరు కూడా రాజుబాయ్. రోజు మీద ఇదే పాట, రోజు ఇదే పాట. ఎందుకు పెడతాడో అర్థం అవుతలేదు. ఎందుకు పెడతాడు అంటావు? ఎవరు గుచ్చి వెళ్ళిపోయారా? అది అవును. సారీ తమ్ముడు, అలవాటు అయిపోద్దులే పోను పోను. అండ్ అన్న, మీరు రామానాయుడు అప్పుడు ఇది శౌర్య మూవీలో ఒక స్టంట్ చేశారు, గుర్తుందా? వ్యాన్ మీదకి వెళ్ళి చంపేస్తారు. బేసిక్గా అది మీరు అందరు డూబ్ అనుకుంటున్నారు, కానీ నేను దగ్గంచెలు చూసిన. ఆ రోజు నాకు ఫోటో దొరకలే, అన్నని కలవడానికి వీలు కాలే. ఆ స్టంట్ అన్ననే చేసిండు. ఆ శౌర్య మూవీలో ఆ స్టంట్ ఉంటుంది, నాకు తెలుసు అది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్స్. మళ్ళీ విల్ కీప్ దిస్ ఆఫెన్. ఐ వుడ్ లైక్ టు మీట్. అండ్ లైఫ్లో ఇంకా నెక్స్ట్ 3-4 మంత్స్లో విల్ బీ డూయింగ్ లాట్ ఆఫ్ ట్రైంగ్ టు డూ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్. అండ్ ఒక రివ్యూ లాగా నాకు ఓపెన్గా మాట్లాడేది మీలాగా ఎవరు చెప్పరు. 1 minute మురళి, మీలాగా ఓపెన్గా ఎవరు చెప్పరు. సో అందుకోసమే ఐ వుడ్ లైక్ టు హ్యావ్ అ మీట్. మీరు కూడా వాట్ ఐమ్ డూయింగ్ రైట్, వాట్ ఐమ్ డూయింగ్ రాంగ్, వాట్ క్యాన్ బీ డూ బెటర్ టు టేక్ దిస్ ఇనిషియేటివ్ ఫార్వర్డ్. అండ్ మీకు ఎప్పుడు నేను ఉంటాను, ఎనీ టైమ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ బై మీ. మీరు ఆల్రెడీ నా కోసం ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ దానికి. లవ్ యూ ఆల్.